ప్రజా సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని చెప్పారు. సుమారు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమల ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు చేసేందుకు రాయితీపై యాంత్రీకరణ పనిముట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొండపల్లి తెలిపారు. తార్ రోడ్డు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ఉన్నత విద్యావంతులు శ్రీ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. సుమారు మన మండలంలో 19 కోట్ల వర్క్లు గత సంవత్సరం శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం సుమారు 5 కోట్ల వర్క్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవే కాకుండా సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో రాయవలస రామవరం రోడ్డు, అలాగే నీలవతి రోడ్డు, పెంటశ్రీరం, ఇవన్నీ కూడా గడిచిన 18 నెలల్లో మనం శాంక్షన్ చేయించుకున్నాము. వర్క్లు కూడా మనం పెడుతున్నాం. మరి అంతేకాకుండా రీసెంట్గా పెదవేమల నుంచి శాసనాపల్లికి వెళ్ళేటువంటి బ్రిడ్జ్ ఎప్పటి నుంచో సుమారు 20-25 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ కావాలంటే ఇక్కడ అంతా కూడా ఇక్కడ గంచేడు మండలం వాళ్ళకి అటు జామ మండలం వాళ్ళకి ఒక కోరిక. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంకి వచ్చినప్పుడు దాన్ని శాంక్షన్ చేశారు. శాంక్షన్ ఆర్డర్ కూడా మనకు 4 రోజుల క్రితం రావడం జరిగింది. కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల్ని మెరుగైన స్థానంలో తీసుకెళ్లే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఎన్నో ఏళ్ల కళను ఈరోజు మినిస్టర్ గారు వచ్చి అది నిజం చేసినందుకు నిజంగా ఈ గ్రామ పుణ్యమే. ఎందుకంటే మీరందరూ కలిసి దీంతో అందరూ కలిసి మీరు చేసిన సేవలకు తర్వాత ఈ పార్టీకి ఇచ్చిన మీ అభిమానానికి తగినట్టుగా మినిస్టర్ గారు ఈరోజు మీకు ఈ గ్రామానికి మంచి న్యాయం చేశారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ ఈరోజు తీరింది. ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఎన్నో ఏళ్ల కళను ఈరోజు మినిస్టర్ గారు వచ్చి అది నిజం చేసినందుకు నిజంగా ఈ గ్రామ పుణ్యమే. ఎందుకంటే మీరందరూ కలిసి దీంతో అందరూ కలిసి మీరు చేసిన సేవలకు తర్వాత ఈ పార్టీకి ఇచ్చిన మీ అభిమానానికి తగినట్టుగా మినిస్టర్ గారు ఈరోజు మీకు ఈ గ్రామానికి మంచి న్యాయం చేశారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ ఈరోజు తీరింది. ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.